హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. ఈరోజు మనము జేఈ జనవరి షిఫ్ట్ యొక్క రెస్పాన్స్ షీట్ అందరూ కూడా చూసుకున్నారు. ఇంకెవరన్నా చూసుకోకపోతే చూసుకోండి ఒకసారి. ఆల్రెడీ రెస్పాన్స్ షీట్ అయితే రావడం జరిగింది. సో దీంట్లో మనము జనవరి ఫస్ట్ షిఫ్ట్ ఏదైతే జరిగిందో దీంట్లో మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ ఎలా ఉంది ఈచ్ జనవరి షిఫ్ట్కి సంబంధించి మనం ఒకసారి చూసుకుందాం. సో మనం ఇది ఒకటే కాకుండా ఏప్రిల్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. సో తప్పనిసరిగా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనం మొట్టమొదటిగా చూసుకున్నప్పుడు రెస్పాన్స్ షీట్ అనేది రావడం జరిగింది. చాలామంది మార్క్స్ అయితే మనకి 28th ఎగ్జామ్ షిఫ్ట్ వదిలిపెట్టేస్తే మిగిలినంతా కూడా నార్మల్గానే ఉంది. చాలామంది కెమిస్ట్రీ ఎగ్జామ్స్ అయితే బాగా రాశారు. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కొన్ని అయితే మార్క్స్ అయితే లూజ్ అవ్వడం జరిగింది. సో ఈ యొక్క చిన్న చిన్న మిస్టేక్స్ని ఎలా కవర్ చేసుకోవాలి, ఎలా మనం నెక్స్ట్ దానికి ప్రిపేర్ అవ్వాలి అనేది మొత్తం వీడియోలో చూసేద్దాం. సో 22వ తారీఖు నుంచి 29వ తారీఖు 22, 23, 24 అదేవిధంగా 28, 29 సో ఐ షిఫ్ట్లో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఏదైతే ఉందో మోస్ట్ ఆఫ్ ది షిఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈజీ షిఫ్ట్స్గా వచ్చినాయి. ఇంకా హాఫ్ ఆఫ్ ది షిఫ్ట్స్ మోడరేట్గా, ఓన్లీ ఒక్క షిఫ్ట్ మాత్రం టఫ్గా రావడం జరిగింది. ఒకసారి మనం షిఫ్ట్ వరకు తీసుకున్నప్పుడు షిఫ్ట్ 1 ఏదైతే ఉందో జనవరి 22లో జరిగింది. మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో అది ఈజీ టు మోడరేట్గా మనం తీసుకోవచ్చండి. అదేవిధంగా షిఫ్ట్ 2 ఏదైతే ఉందో జనవరి 22కి సంబంధించి అది కూడా ఈజీ టు మోడరేట్. షిఫ్ట్ 1 ఏదైతే ఉందో 23rd జనవరికి సంబంధించి దట్ ఈజ్ మోడరేట్ టు డిఫికల్ట్ షిఫ్ట్గా మనం చెప్పుకోవచ్చు. 23rd సెకండ్ షిఫ్ట్ ఏదైతే ఉందో అది మోడరేట్ షిఫ్ట్ అండి. 24th షిఫ్ట్ 1 ఏదైతే ఉందో మోడరేట్ టు డిఫికల్ట్. అదేవిధంగా 24th జనవరిలో సెకండ్ షిఫ్ట్ వచ్చేసి మోడరేట్ టు డిఫికల్ట్. అల్టిమేట్గా 28th ఇటు మార్నింగ్ షిఫ్ట్ అయితే ఎక్స్ట్రీమ్ డిఫికల్ట్గా వచ్చింది, చాలా వరకు డిఫికల్ట్గా అనిపించింది. అదేవిధంగా 28th ఈవినింగ్ షిఫ్ట్ అయితే మోడరేట్ టు డిఫికల్ట్ అండి, ఆల్రెల్స్ లేకపోతే మోడరేట్ ప్లస్ అంటే డిఫికల్టీ కన్నా కొంచెం తక్కువ, మోడరేట్ కన్నా కూడా కొంచెం ఎక్కువగా కనిపించింది. అదేవిధంగా 29th మార్నింగ్ షిఫ్ట్ తీసుకున్నప్పుడు ఈజీ టు మోడరేట్గా అనిపించింది. 29th షిఫ్ట్ ఏదైతే ఉందో అది మోడరేట్ షిఫ్ట్ అండి. సో మనకి ఈ షిఫ్ట్ల ప్రకారం తీసుకున్నప్పుడు ఈజీ షిఫ్ట్ ఏదైతే ఉందో 195 to 200 మార్క్స్ వస్తే మీకు ఒక 98% వచ్చేటువంటి అవకాశం ఉందండి ఈజీ షిఫ్ట్లో. మోడరేట్ షిఫ్ట్లో మనం తీసుకున్నప్పుడు 185 నుంచి 195 మార్క్స్ తీసుకున్నప్పుడు ఒక 98% వచ్చేటువంటి అవకాశం ఉంది. డిఫికల్ట్ షిఫ్ట్లో కానీ మనం తీసుకున్నప్పుడు ఒక 170 to 180 మార్క్స్, 170 ప్లస్ మార్క్స్ కానీ వచ్చినట్లయితే 98-99% అనేది మీకు వచ్చేటువంటి అవకాశం ఉందండి. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అనేవి మనం చూస్తామండి. ఇప్పుడు మనకైతే రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి మీరు బ్యాకప్ ఎగ్జామ్స్ మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఐఐటి కానీ లేకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ కానీ బిట్సాట్ కానీ అదేవిధంగా IIITకి సంబంధించినటువంటి యూసీడ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇటువంటి ఎగ్జామ్స్ అనుకోండి. మనకి విట్టు, SRM, అదేవిధంగా శివనాడార్ యూనివర్సిటీ, కామెడీకే ఇట్లాంటి ఎగ్జామ్స్ అన్నింటి మీద కూడా మీరు ఫోకస్ పెట్టి ఈ ఎన్ని ఎగ్జామ్స్ కూడా అప్లై చేసుకోండి. ఎవరైనా అప్లై చేసుకోలేనటువంటి వాళ్ళు కానీ ఉన్నట్లయితే మమ్మల్ని అప్రోచ్ అయితే మీకు ఒక 10,000 ఛార్జ్ చేసి మొత్తం ఆప్షన్స్ పెట్టమే కాదు, మీకు ఒకవేళ జేఈలో కానీ వచ్చినట్లయితే జోషా కౌన్సిలింగ్లో ఒక 5 కౌన్సిలింగ్లు ఉంటాయి, CCABలో ఒక 2 కౌన్సిలింగ్లు ఉంటాయి. వీటికి ఆప్షన్స్ పెట్టిస్తాం. ఈ ఐఐటి కానీ నెక్స్ట్ కానీ బిట్సాట్ కానీ అదేవిధంగా యూసీడ్ ఏదైతే ఎగ్జామ్ ఉందో ఇటువంటి అన్నిటి కూడా అప్లికేషన్స్ పెట్టి మేము కామెడీకే అదేవిధంగా ఏపీ ఎంసెట్, తెలంగాణ ఎంసెట్ వీటన్నిటిని కూడా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏప్రిల్ అటెంప్ట్కి ట్రై చేసుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా చదవండి. ఎవరైతే 140+1 అట్లా వచ్చినాయో మార్క్స్, సో మీరందరూ కూడా 95% అబవ్ ఉన్నటువంటి వాళ్ళు ట్రై చేసుకున్నట్లయితే వాళ్ళకి ఛాన్స్ ఉంటుందండి, సీటు కొట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 130+ ఆర్ 130+ ఉన్నటువంటి వాళ్ళు జేఈ సెకండ్ అటెంప్ట్ మీద ఫోకస్ పెట్టి చదువుకోవాలని తెలియజేస్తూ, ఎవరైతే మీరు జేఈకి సంబంధించినటువంటి అడ్వాన్స్ సంబంధించినటువంటి అన్ని గైడెన్స్ కూడా మన ఛానల్లో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తూ నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మీరు 130 to 140 మార్క్స్ కానీ మీరు టార్గెట్ చేసుకున్నట్లయితే మీకు జేఈ అడ్వాన్స్లో కూడా సీట్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. సో మీ ప్రిపరేషన్కి సంబంధించి ఎలా జరుగుతుంది ఏంటి అనే విషయాలు ఇప్పుడైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఏపీలో అయితే మన హాల్ టికెట్స్ డౌన్లోడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్. సో మీరు ఈరోజు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రాక్టికల్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే రావడం జరిగింది. థియరీ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే ఇప్పటివరకు రాలేదు. సో ఇవి కూడా మీకు త్వరలో వస్తాయి. మీరు కాలేజీకి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదండి, మీరు ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకున్న కాపీ కూడా సరిపోతుంది. ఇది ఏపీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఈ వీడియోలో చెప్పేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.